గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే మన జీవితానికి అంటే మానవుల జీవితానికి మార్గదర్శకం ఏదైనా ఉంది అని అంటే అది గీత. గీతకు సంబంధించిన ఒక విశేషమైన రోజు అని అంటే అది గీతా జయంతి. మరి ఈ గీతా జయంతి మనకు ఈ డిసెంబర్ 1వ తారీఖున రాబోతోంది ఈసారి. అసలు ఎందుకు గీతా జయంతి జరుపుకుంటున్నాం? అసలు ఆ రోజు ఏం ఆచరించాలి మాట్లాడుకోబోయే ముందు గీతా జయంతి జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటో ముందుగా మనం మాట్లాడుకుందామండి. దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. అంటే గీత అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఈ కలియుగంలో మానవాళికి భగవంతుని వాక్కు ద్వారా వచ్చినటువంటిది. వేరేవన్నీ కూడా గ్రంథాలు రాసినవి, మత గ్రంథాలు రాయబడినవి, మనుషులు రాయబడినవి. కానీ ఇది భగవద్గీత సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం ద్వారా బయటకు వచ్చినవి. ఇప్పుడు తర్వాత ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఇప్పటికి కూడా ఆ వాయిస్ అలా ఆకాశంలో ఉంది, వినిపించింది వీళ్ళకి. ఇప్పటికి కూడా రికార్డ్ అయి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆకాశిక్ రికార్డ్ అంటారు. ఆకాశంలో రికార్డ్ అయి ఉంటుంది. మనం మాట్లాడేవి కూడా, ఇప్పుడు మాట్లాడేవి కూడా ప్రతి శబ్దము కూడా ఆకాశంలో. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నోరాప ఆపహో పృథ్వీ పృథ్వో ఔషధో అన్నాత్ పురుష అంటే జీవుడు. మన జీవుడికి వెనకాల ఇంత వ్యవస్థ ఉంది. అదే ఆకాశం నుంచి ఈ మిగిలిన భూతాలన్నీ సృష్టించబడ్డాయి. వాయువు, అగ్ని, ఈ రకంగా జలము, భూమి, ఇవన్నిటికీ మూలం ఎక్కడ? ఆకాశమే. అందుకని వీటిని ఈ భూతాలకి పైన తన్మాత్రలు అంటారు. ఈ పంచభూతాలకి మాతృకలు. మరి వీటికి కూడా ఏదో ఒక దాని నుంచి సృష్టించబడి ఉండాలి కదా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి తన్మాత్రలు అంటారు. ఇవి పంచ మహాభూతాలు అంటారు వీటిని. అందుకని వీటిలో ఏముంది? ఇవేం కనిపించేవి కావు కదా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అందుకని ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆకాశం నుంచి కిందికి సృష్టించబడింది. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఊర్ధ్వమూలం అధశాఖ అన్నాడు. అందుకని వీటన్నిటికీ మూలం పైన ఉంది, ఈ కింద నువ్వు చూస్తున్నవన్నీ శాఖలు అన్నాడు. అందుకని మనం ఏదన్నా ఆధ్యాత్మికంగా కానీ దైవికంగా కానీ ఏదన్నా విషయం గురించి, దేని గురించి అయినా లౌక్యంలో కూడా మీకు అనేక కష్ట నష్టాలు ఉన్నాయి అంటే ఇదంతా భగవద్గీత సారాంశం. భగవద్గీతలో మన ఇంట్రెస్ట్ కొద్దీ అన్వేషిస్తే మనకు కావాల్సిన విజ్ఞానం అంతా భగవద్గీతలో ఉంది. మనం ఏ విజ్ఞానం ద్వారా ఒక యూనివర్సిటీకి వెళ్ళి మనం చదువుకొని ఉత్తీర్ణులై మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం అనుకుంటున్నామో, సర్వమానవాళికి మతభేదం లేకుండా సర్వమానవులకి భగవంతుడు అందించిన జ్ఞానమే భగవద్గీత. అందుకని మనకన్నా ఎక్కువగా ఇతర దేశాల్లో, ఇతర భాషల్లో వాళ్ళకి చాలా సులభంగా ఈ భగవద్గీత అర్థమవుతోంది. అంటే ఇంగ్లీష్లో ఉన్న కామెంటరీస్ ఎక్సలెంట్గా, స్వామి చిన్మయానంద ఎక్సలెంట్ ఇంగ్లీష్ కామెంటరీ రాశారు భగవద్గీత మీద. చాలా సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యంగ్స్టర్స్ అందరూ, స్టూడెంట్స్ అంతా ఉంటే దాన్ని చదువుకోవచ్చు. అందుకని ఇంకొకటి, మనం ఏం పూజ చేయాలన్నా ఏదన్నా నియమం అవన్నీ ఉంటాయి. మరి యావత్ మానవాళికి మరి వాళ్ళ భౌగోళిక పరిస్థితులకి అనుగుణంగా మరి వాళ్ళు భగవంతుని ఆశ్రయించాలంటే మార్గం ఏది? భగవద్గీతే. ఇందులో మనకి ప్రామాణికంగా అంటే మనం కొంత అర్థం చేసుకోవడానికి వీలుగా భగవద్గీతకి బీజము, శక్తి, కీలకం అని ఉంటుంది. అంటే 2 శ్లోకాలే, ఒక్క 2 శ్లోకాలు మీరు భగవద్గీతది అధ్యయనం చేయగలిగితే, కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క పదానికి అర్థం ఏంటని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే
మీకు యూట్యూబ్లోనే దొరుకుతాయని అర్థం. ఉమ్, అసలు జిజ్ఞాస ఉండాలి మనిషికి అంతే. ఈ భగవద్గీత ఏంటి అని మీరు ప్రశ్నిస్తారు, దానికి సమాధానం ఏం చెప్తున్నాం? ఇది ప్రతిదానికి ఒక బీజం ఉంటుంది, శక్తి ఉంటుంది, కీలకం ఉంటుంది. బీజం ఏంటి? అశోచ్యానన్న శోచత్వం. 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో సాక్షాత్ భగవంతుడు భగవానువాచ, మొట్టమొదట భగవంతుడు పలికిన మాట అక్కడి నుంచి. ఉమ్, 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 ఉమ్. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పలకలేదు ఆయన. 2వ అధ్యాయంలో అర్జున విషాదయోగమే మొత్తం అంతా. ఆ, మన విషాదమే. ఇప్పుడు మన జనుల యొక్క విషాదం అంతా మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో కూడా 10 శ్లోకాలు కూడా విషాదమే. ఆ, అందుకని అక్కడి నుంచి ఇంకా భగవంతుడు వీటన్నిటికీ సమాధానం ఇచ్చాడు. ఓ అంటే ముందంతా సమస్యలు. అందుకని రకంగా. అందులోనే ఉంటాయి మన సమస్యలన్నీ, ఉమ్, మన సందేహాలన్నీ. వీటికి సమాధానం ఏం చెప్పాడు ఆయన? ఒక్క మాటలో చెప్పేశాడు అన్నిటికీ. ఏం- అశోచ్యానన్న శోచత్వం. నువ్వు అసలు దేని గురించి బాధపడాలో, దేని గురించి దుఃఖపడాలో దాని గురించి దుఃఖపడనే పట్టలే. నువ్వు పడేటువంటి దుఃఖాలకి అర్థం లేదు అన్నాడు. అర్థం లేని వాటి గురించి బాధపడడం ఎందుకు? వ్యర్థం. అంత మీకు అర్థం చేసుకోగలిగితే కానీ అంత అవి డెప్త్లో అర్థం లేని లేదు, అని- అంత డెప్త్లో దాని వ్యాఖ్యానం ఉందండి. ఉమ్, ఉమ్, మార్ల రామకృష్ణ గారు రాశారు, నేను కూడా రాశాను, గతంలో నా ద్వారా రాయించారు. గీతా సందేశం అనేటువంటి పుస్తకాన్ని ఉమ్, నేను రాశాను. 2021లో రాశాను గీతా జయంతికి. అందుకని ఇందులో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు. ఈ అశోచ్యానన్న శోచత్వం గురించి వివరణ అంతా మీకు వేరే వేరే గ్రంథాల్లో దొరకదు. మరి ఉమ్, మార్ల రామకృష్ణ గారు రాసిన వివరణలో ఉంది, నేను రాసిన పుస్తకాల్లో ఉంది. ఆహా, నేను 2 పుస్తకాలుగా రాశా, మొదటి విభాగం, తర్వాత 2వ విభాగం. ఉమ్, కానీ మొదటి విభాగం బుక్గా ప్రింట్ అయింది, అన్ని పుస్తకాలు పనిచేసా, కేవలం నా దగ్గర నిమిత్త మాత్రంగా ఉన్నాయి. ఉమ్, ఉమ్, 2వది ఉన్నాయి, అన్ని పీడిఎఫ్స్గా మేము మళ్ళీ తిరిగి ఈ అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ద్వారా ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మళ్ళీ లోకానికి అందజేస్తాను. ఉమ్, ఉమ్. ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్క 4-5 శ్లోకాలని మీరు అధ్యయనం చేయండి. ఈ భగవద్గీత రోజున గురించి. చేయాలంటున్నారా? ఆ? గీతా జయంతి రోజున అధ్యయనం చేయాలంటున్నారా? ఎప్పుడైనా, నిత్యము ఎప్పుడు సమస్య చేయొచ్చు ఉన్నా, అంటారా? ఎప్పుడు మనిషికి సమస్య ఉన్నా ఉమ్. దానికి నియమాలతో ఏం పని లేదు. ఇప్పుడు విడి రోజుల్లో అయితే చేస్తాము ఎప్పుడైనా ఈ మేము. ఈ శ్లోకాలని వాటిని అధ్యయనం చేయండి, వాటిలో ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉమ్, ఇంతకుముందు మనం ఈ భగవద్గీతను ఎవరు ఉపయోగించుకున్నారు అంటే ఒక్క వాక్యాన్ని, ఉమ్, ఒకే ఒక్క శ్లోకంలోని ఒక పాదాన్ని, ఆ, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఉమ్, అనే ఒక్క వాక్యం దొరికింది అరవిందుల వారికి ఆహా, జైల్లో కూర్చున్నప్పుడు. ఆ, మనం అనుకుంటున్నాం మన కష్టాలని, అందుకే అశోచ్యాన్ అన్నాడు. మనం నిజంగా అసలు కష్టం ఉన్నటువంటి వాడికి భగవంతుడు దిగొచ్చాడు. మనం మన చేతులారా చేసుకున్న మిగిలినవన్నీ కూడా మనో సంకల్పాలే. ఉమ్, అందుకని ఆ అరవిందో గ్రంథం, ఆ జీవిత చరిత్రను కనుక మనం పరిశీలిస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు ఆయన. ఉమ్, ఉమ్, ఆయన ఏమంటాడంటే, ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది, మనకు రానటువంటి ప్రశ్న, ఆ, ఒక సైంటిస్ట్కి రావాల్సిన ప్రశ్న. ఏమని? మనిషి జీవించి ఉండంగానే అమృతత్వ ప్రాప్తి పొందగలుగుతాడా? ఆ, అంటే దేవతలు అమృతత్వ ప్రాప్తి పొందారని అవును మనం అనుకుంటున్నాం. వింటాం. ఆ, మనకి ప్రామాణికంగా క్షేత్రాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి పురావస్తు శాఖ వాళ్ళు కూడా పరిశోధించి చెప్తున్నారు. అవును. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు ఉన్నాయంటే దేవతలే కదా. ఉమ్, అందుకని అది మరి ఆ దేవతలకు ఉన్నటువంటి ఆ అమృతత్వం ఉమ్, ఈ మనిషికి శరీరం ఉన్నప్పుడే పొందడానికి ఏమన్నా వీలవుతుందా అన్న ప్రశ్న మరి ఉదయించాలి కదా. అది అరవిందుల వారికి ఆ ప్రశ్న వచ్చింది జైల్లో కూర్చున్నప్పుడు. మళ్ళా ఉమ్, జైల్లో ఇంకా కొన్ని రోజుల్లో ఆయనకి మరణశిక్ష విధిస్తారు అని తెలిసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం దొరికిందా? ఆ ప్రశ్న సమాధానమే సావిత్రి. ఉమ్, సావిత్రి గ్రంథం రాశాడు ఆయన. వివరణ ఏముంది అందులో? చాలా డెప్త్లో ఉంటుంది. సింపుల్ గా ఒక పదంలో ఒక లైన్ లో చెప్పగలరా? అంటే ఆ అమృతత్వ ప్రాప్తి నేను దించానన్నాడు, ఆయనే దించానన్నాడు ఆహా, మన కోసం భూమి మీదకి. ఓకే. అలా డేట్ కూడా చెప్పాడు ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. మరి ఒక దాన్ని డేట్ అంటే అందరూ తను ఉన్నప్పుడే. అందిపుచ్చుకోవాలి అంటే అదే కదా, అందరు పుచ్చుకోవాలనే ఆ జిజ్ఞాసే లేదు మనుషులకి. ఆ, అందుకని ఆవిడ కోసం అని ఆవిడ శిష్యురాలు ఉమ్, ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఆహాహా, ఆవిడ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆవిడ కూడా లేదు. ఉమ్, ఆవిడే ఆ పాండిచేరిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజున
పాండిచేరి యూనివర్సిటీ వరకు కూడా అది ప్రపంచ విశ్వఖ్యాతి చెందింది. 120 పైన దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు. మరి వాళ్ళందరూ కూడా పాండిచేరిలో అరవిల్లా అనేటువంటి దాని కేంద్రంగా ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆయన సావిత్రిలో అదే మనకి సావిత్రి కథగా ఏదైతే పురాణ ఇతిహాసంలో ఉందో, సత్యవంతుడు ప్రాణాన్ని ఎలా మళ్ళీ తీసుకొచ్చాడు, పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకొచ్చింది ఆవిడ, ఆ కథగా మనకి నిరూపణగా ఆయన సావిత్రి అనే గ్రంథం ద్వారా, దాంట్లో మొదటి అన్ని లైన్లలో ప్రతిదీ మంత్రమే, మన వేద మంత్రాలు లాంటివే ఆ మంత్రాలన్నీ, అందులో వివరణ ఉంటుంది. మనం అమృతత్వం పొందొచ్చు మనిషి ఉన్నప్పుడే. అంటే మనం ఎవరో తెలుసుకోవడమే. ఎలా అండి అంటే మనం ఎవరో తెలుసుకోవడం అంత సులభం ఇంకోటి ప్రపంచంలో ఏమీ లేదు. అందుకని ఆ గీతా జయంతి సందర్భంగానన్నా మనం ఆ భగవద్గీతని కనీసం మనం చదివి పిల్లలకి దాంట్లో ఉన్న సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ని అందజేయగలిగితే చాలా ధన్యులం. అయితే బీజం చెప్పాం, అశోచ్యానన్న శోచేత్వం, శక్తి కీలకం అనేటువంటిది ఈ 18వ అధ్యాయంలో 66వ శ్లోకంగా ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ. రెండో అదేమో ఇది బీజము, అది శక్తి. ఇది సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ అన్నది శక్తి, మనకి శక్తినిస్తుంది పూర్తిగా. కీలకం, అసలు కీలకం ఏంటి మొత్తం, అసలు మన జన్మకు కూడా కీలకం ఏంటి అనేది ఏమన్నాడు, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ 2 శ్లోకాలు, 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం, 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు మనకు ఒక పాఠం చెప్పించుకున్నట్టుగా పెద్దల ద్వారా వాళ్ళకి తెలిసినంత అర్థాన్ని గ్రహించగలిగితే మన జన్మ ధన్యమైపోతుంది. అంటే శరణాగతి, నాకు శరణాగతి పొందితే నీ సర్వ పాపాలని నేను క్షయం చేస్తా అన్నాడు, నీకు మోక్షం ఇస్తా అన్నాడు. అంత భయం ఎవరు ఇవ్వలేదు, సాక్షాత్ భగవంతుడే మనకి ఇచ్చాడు. ఏమన్నాడు, శరణాగతి పొందన్నాడు, నన్ను శరణాగతి పొందు అన్నాడు. నన్ను అంటే శ్రీకృష్ణుడు కాదు, నన్ను అంటే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. నేను చెప్పే కదా ఆకాశ సంభూత అని, పైనుంచి ఈ సృష్టి ఎలా ఆవిర్భవించిందో ఆ పురుషుడు ఎవరు, మన జీవాత్మనే, మనమే జీవులమే. మనని మనం తెలుసుకోవడానికి టైం ఇవ్వటం లేదు. పోనీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు టైం ఇవ్వచ్చు కదా. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ లోకానికి సమాజానికి ఎంతైనా సహాయం చేయొచ్చు. కేవలం వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటే చాలు, ఈ భగవద్గీత శ్లోకాల యొక్క అర్థాన్ని గ్రహిస్తే చాలు. దీనికేం పూజలు చేయమని చెప్పలేదు ఆయన, పురస్కారాలు చేయమని చెప్పలే, యజ్ఞయాగాలు చేయమని చెప్పలే, భగవద్గీతను అర్థం చేసుకో అన్నాడు. యజ్ఞం అనేక విభాగాలుగా ఉంటుందన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు అందులో, నువ్వు స్థిరంగా కూర్చో చాలు, నీకు కావాల్సిన కోరికలను నెరవేరుతాయి అన్నాడు. కూర్చుంటే అన్ని నీ దృష్టిని నాసికల్లో పెట్టు, స్థిరంగా కూర్చో. దీనికి ఎవరు కూర్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా, జిడ్డు కృష్ణమూర్తి. ఎప్పుడైనా జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్ర చదవండి, లేదా ఆయన ఇంటర్వ్యూస్ చూడండి, ఇప్పటికి కూడా ఉన్నాయి లైవ్ ఇంటర్వ్యూస్. ఆయన 90 ఏళ్ల జీవిత కాలంలో కూడా ఇలా స్ట్రైట్గా, ఇప్పుడు నాకన్నా ఇంకా స్ట్రైట్గా కూర్చొని ఆయన చూపించాడు లోకానికి. అలా అద్భుతమైన శ్లోకాలు. ఈ ఆత్మ సంయమన యోగం అనేటువంటిదే భగవద్గీతలో 6వ అధ్యాయమే ధ్యాన యోగం. పురాణ పాత గ్రంథాల్లో చూస్తే ఎడిషన్స్లో మనకు అందులో పేరు ధ్యాన యోగం అని రాసి ఉంది. నేను చూసాను, నా దగ్గర ఉంది ప్రామాణికంగా. ఇప్పుడు పేరంతా ఆత్మ సంయమన యోగం అని ఉంటుంది, కానీ అదే ధ్యాన యోగం. అందులో కూడా మనకి కావాల్సింది వస్తుంది. తర్వాత సమత్వం యోగ యుచ్యతే అన్నాడు, బ్యాలెన్సింగ్ లైఫ్, అదే యోగం అన్నాడు ఆయన. సమత్వం యోగ ఉచ్యతే. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బ్యాలెన్సు? ఉచ్ఛ్వాస నిశ్వాసలే. మన మనస్సు చంచలం అవడానికి కారణం ఏమిటి? ఒక్క శ్లోకం ద్వారా లహరి మహాశయ కనుక్కున్నాడు. భగవద్గీత యొక్క ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకొని వాళ్ళు మహానుభావులు అయినారు. అందుకని ఈ మనస్సు చంచలంగా ఉండడానికి కారణం ఏంటి అని కనుక్కున్న వాళ్ళే మరి కృష్ణుడు ఎవరు కృష్ణుడు ఇప్పుడు
ప్రత్యక్షంగా మీకు కనిపిస్తాడా అంటే కృష్ణావతార్ బాబాజీ అంటారు. మహావతార్ బాబాజీకి మనకన్నా తెలియదు కానీ ప్రపంచానికి తెలుసు శ్రీకృష్ణుడు అని. అలాగే కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. అంటే నీలపు రంగు ఆజ్ఞాచక్రంలో దర్శనం ఇవ్వడం. ఇస్కాన్ మొత్తం కూడా శ్రీకృష్ణుని యొక్క ఎవల్యూషనే. కృష్ణ కాన్షియస్నెస్ మీదనే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అలానే ప్రపంచానికి తెలుసు మహావతార్ బాబాజీగా శ్రీకృష్ణ అవతారం, ఆయన అవతారం తాలించాక మళ్ళీ ఈయన ద్వారా ఆయా క్రియాయోగాన్ని లోకానికి అందించడం జరిగింది. అంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానమే క్రియాయోగం. ఇది అందరూ ఆచరించాలి, అందరూ ఆచరించవచ్చు. ఏముంది అందులో అంటే మనం రోజు కూడా మన శారీరక వ్యాయామము, ఓంకార సాధన, మనోనిగ్రహం. ఇది ఎవరికి అవసరం లేదు? అందరికీ కావాలి. మనందరూ మరి క్రియాయోగం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయరు? కొంతమంది క్రియాయోగం వాళ్ళెవరిలో నేను చాలా సులభంగా ఇటువంటి క్రియాయోగాన్ని దీక్షలుగా ఇస్తున్నా. మరి దాని ద్వారా మనం ఉపయోగం పొందొచ్చు. అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. ఎవరండి భగవంతుడు? అక్షరుడు, క్షరము కానివాడు, నాశనం లేనివాడు. ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో భూమి అంతా కలిసిపోతుంది శూన్యంలోకి. అప్పుడు కూడా ఉన్నవారు ఎవరు? భగవంతుడు. అక్షరుడు అంటారు. ఆ అక్షరుని మనకు అంత స్పష్టంగా తీసుకొచ్చి 8వ అధ్యాయంలో ఓంకారమే, అక్షర పరబ్రహ్మం అంటే ఓంకారమే. ఆ ఓంకారం గురించి వివరణ ఉంటుంది. అలాగే ఈ శరణాగతి, ఈ చెప్పే శక్తి కీలకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వజ. శరణం వజ, ఎలా శరణు పొందాలి అన్నది ఆ ముందు శ్లోకం చూసుకోండి. 66వ శ్లోకంలో ఇది ఉంటే 65వ శ్లోకంలో ఎలా శరణాగతి పొందాలో, ఎలా ఇంద్రియాలని నిగ్రహించుకోవాలో చూపించాడు. అంత స్పష్టంగా ఉంది భగవద్గీత. మనం ఆ దృష్టితో చూడటంలే. అందుకని 18వ అధ్యాయం అందరు స్టూడెంట్లకి కూడా ఈ 2వ అధ్యాయంలో 11వ శ్లోకం, ఆ 18వ అధ్యాయంలో 65, 66 శ్లోకాలు. అందుకని 3 శ్లోకాలు మిమ్మల్ని ముక్తి మోక్షం పొందిస్తాయి. మన సర్వ సమస్యలకు కూడా సమాధానం ఆ రకంగా మనం అన్వేషిస్తే, మనం ఎంత అధ్యయనం చేస్తూ ఉంటే మనం ఆ శ్లోకాన్ని అంతే ఒకే శ్లోకాన్ని ధారణ చేస్తూ ఉండాలి. ఏంటిది, దీనిలో అంతరార్థం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అలా 700 శ్లోకాలతోటి 700 ఎందుకున్నాయి? అందుకని 7 చక్రాలకి సంబంధించిన జ్ఞానమే 700 శ్లోకాల. ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయినా మనిషి యొక్క లోపల ఉన్నటువంటి దాని గురించి తెలియజేసిందే. సూక్ష్మదేహం గురించి తెలియజేసిందే, కారణదేహం గురించి తెలియజేసిందే. మనం దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవటం లేదు. మనం చాదస్తంగా ఎప్పుడైతే తీసుకున్నామో ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని ఇవేం లేవు. భగవద్గీత అందుకని సర్వమానవాళికి అది ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. ఈ రంగా 3 శ్లోకాలతోటే మనం ముక్తి మోక్షం పొందొచ్చు. ఇటువంటి అద్భుతమైన ఉన్నాయి. ఇంకోటి చెప్పాడు ఆయన, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఇందాకే చెప్పాం. ఈ ఇంటర్వ్యూ ఆరంభంలోనే ఆయన ఒకసారి దర్శనమిచ్చి సూచన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని? ప్రతి మనిషి పేరు, నీ పేరు ఏముందో అందులో మనకి 3 దేవతల్లో ఆ దేవత నామం ఉంటుంది. ఆ దేవత మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. మీ పేరు మరి ఊరికే పెట్టలేదు, మీ తల్లిదండ్రులే పెట్టారో ఎవరు పెట్టారో. ఆ పేరులో నా పేరు ఉదయ్ భాస్కర్ అంటే ఉదయించే సూర్యుడు. సూర్యోదయం సమయంలో నేను నా జననం. కాబట్టి నేను నా 10 సంవత్సరాల శారీరక ఇబ్బంది పడిన తర్వాత అమ్మవారిని కొలిచేవాడిని నేను మొదటి నుంచి గురుద్వారా. నేను తర్వాత తెలుసుకున్నా ఈ సూర్యుని ఉపాసన చేయటం లేదు, అందుకని మనకి ఇబ్బంది వచ్చిందని. అందుకని మారెళ్ళ రామకృష్ణ గారు సూర్య విజ్ఞాన ద్రష్ట. అందుకని నేను ఈ సూర్య విజ్ఞానాన్ని ఎవరు పొందారు అని గురువుని ఎత్తుక్కున్నా. నా సమస్య సమాధానం దొరికింది. అలా మీ పేరులోనే దేవతా పేర్లు ఉంటాయి అవన్నీ. అలాగే మీ నక్షత్రం, ప్రతి దేవతకి ఒక నక్షత్రం ఉంటుంది. ఆయా నక్షత్రాన్ని గనక మనం పట్టుకుంటే ప్రతి నెల మీకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఆయా నెలలో ఆ దేవత నక్షత్రాన్ని, ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నారు, మార్గశిర మాసం,
అందులో ఏమన్నాడు ఆయన 10వ అధ్యాయంలో వస్తాయి విభూతి యోగం అని. భగవంతుడు ఎన్నెన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఉన్నాడో మీ సంశయాలన్నీ తీర్చేశాడు. అందుకని నెలల్లో ఏ నెల గొప్పదండి? మార్గశిర శీర్షోస్మి. 12 నెలల్లో మార్గశిరసి మాసం నాకు ఇష్టం అన్నాడు. మీరు ఆ ఒక్క నెల పట్టుకోండి, శ్రీకృష్ణుడు దర్శనిచ్చి తీరుతాడు. అందుకని ఆ నెల ప్రాధాన్యత చెందింది, ఆ గీతా జయంతి ప్రాధాన్యత చెందింది. ఆయన దర్శనం కలుగుతుంది ఖచ్చితంగా. ఓకే. ఆయన శ్లోకాలని మీరు అధ్యయనం చేయాలి. గీతా అధ్యయనం అన్నారు. గంగాధర శాస్త్రి గారి శ్లోకాలు వినండి, అద్భుతంగా పాడినవి. అర్థాన్ని వేరే వాళ్ళు తెలుసుకోండి. పుస్తకంగా గీతా ప్రెస్ పుస్తకాన్ని చదువుకోండి చాలు సులభంగా. ఇప్పుడు 4 పీడిఎఫ్గా ఉంటాయి, 2 కలిపి. నేను రాసినటువంటి గీతా సందేశం, నేను గీతా సందేశం అనే పేరు మీద రాశాను. అందుకని ఈ రహస్యం గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతి నెల మీకు ఇష్టమైనటువంటి దేవత, ఆ దేవతకి నక్షత్రం ఏంటి, ఒక్కొక్క దేవత ఒక్కొక్క నక్షత్రం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, కృతికా నక్షత్రం. అలా మీరు దేవతలు, మీ పేరులో ఉన్న దేవతలు మీకు సహకరిస్తారు. మీకు ఇష్టమైన దేవతల యొక్క నక్షత్రాల రోజున మీరు ప్రయత్నం చేస్తే, ఆయా క్షేత్రాలకు వెళితే, ఆయా దేవతా స్వరూపాల దగ్గరికి వెళితే మీకు విశేష ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఈ గీతా జయంతిని అందరూ కూడా సైంటిఫికల్గా ఉపయోగించుకోండి.